ఉత్సవం ఏదైతే నిర్వహించబడుతూ ఉందో ఇది ఇద్దరి యొక్క నేతృత్వంలో నిర్వహించబడట్లేదు. వరంగల్లోనే కాదు, అమెరికాలో, హైదరాబాద్లో, బెంగళూరులో, దేశ విదేశాల్లో ఎక్కడ ఉంటున్నప్పటికీ కూడా స్వామి వివేకానంద యొక్క జీవితాన్ని రాబోయే తరాలకి పరిచయం చేయాలనేటువంటి సంకల్పంతో ఒక 50 మంది యువకులు ఒక్క చేటకు చేరుకుని దాదాపు 1 లక్ష రూపాయల పాటు పోగు చేసి ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రోత్సాహం అందజేయడం జరిగింది. ద ప్రౌడ్ ఫాలోవర్స్ ఆఫ్ వివేకానంద అనే పేరుతో హిందూ ధర్మంలో పుట్టినందుకు గర్వించేవాళ్ళు, ఈ భారత భూమిపై పుట్టినందుకు గర్వించే వాళ్ళు స్వామి వివేకానందను ఒక హీరోగా రాబోయే తరాల ముందు నిలబెట్టాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. నేటి సమాజంలో సినీ నటులనే తమ యొక్క ఆదర్శాలుగా ఉంచుకున్నటువంటి పరిస్థితుల్లో హీరో అనే పదానికి నిజమైన అర్థం నటుడు కాదు, వీరుడు అని తెలియజేస్తూ ఎవరు నిజమైన వీరుడు అని నేటి సమాజంలోని విద్యార్థులకు ఎందరో మహాత్ములకి ఆదర్శంగా నిలిచిన స్వామి వివేకానంద యొక్క వ్యక్తిత్వాన్ని అందరి ముందు నిలువెత్తు నిదర్శనంగా చూపించడానికి నృత్యాలతో, ప్రసంగాలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దాదాపు 1000 మంది విద్యార్థులు వరంగల్లోని 50 పాఠశాలల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వివిధ ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేట్ పాఠశాలలు స్వామి వివేకానంద జీవితాన్ని, సందేశాన్ని 1 వారం రోజుల పాటు క్షుణ్ణంగా చదవడం జరిగింది. స్వామి వివేకానంద యొక్క సందేశాన్ని 1000 మంది విద్యార్థులు ఒకేసారి చదవడం, ఈ వివేకానంద చిత్రపటానికి హారతి ఇవ్వడం, ఇవి కూడా చరిత్రలో నిలిచిపోయేటువంటి అంశాలు. ఇదే స్ఫూర్తితో ప్రతి సంవత్సరం స్వామి వివేకానందని ఇంకా ఉధృతంగా రాబోయే తరానికి పరిచయం చేసేటువంటి ప్రయత్నం ఇలాగే కొనసాగుతుంది.